వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. గత నెల రోజులుగా నేషనల్ క్రష్ రష్మిక సందడి లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తను ఎందుకు సైలెంట్ అయ్యింది? తన గురించి పెద్దగా న్యూస్ కూడా ఏది ఈ మధ్య రావడం లేదు. ఇలా రష్మిక ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డ తరుణంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చిందో ఇన్స్టా పోస్ట్ ద్వారా రష్మిక తెలిపింది. దీంతో ఇప్పుడు రష్మిక పెట్టిన పోస్ట్పై పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె త్వరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. హీరోయిన్లు నిజంగానే ఎప్పుడు హ్యాపీగా ఉంటారా? ఏ ఉంటారు, బి ఉండరు, సి ఏమో తెలీదు, డి యాక్టింగ్. అల్లు అర్జున్తో రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పాన్ రేంజ్లో భారీ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఈ టైంలోనే హీరోయిన్ రష్మిక తన ఫ్యాన్స్కు ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది. తాను ఇటీవలే ఓ ప్రమాదం బారిన పడ్డానని, అయితే అది చిన్న ప్రమాదమేనని చెప్పింది. డాక్టర్లు సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నానని కూడా స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి చాలా రోజులైపోయింది. పబ్లిక్లో కూడా కనిపించి చాలా రోజులైంది. ఓ చిన్న ప్రమాదం జరగడం వల్లే నేను కనిపించలేదు. అందుకే ఆగస్టులో చురుగ్గా ఉండలేకపోయాను. ఇప్పుడు సూపర్ యాక్టివ్గా ఉన్నాను. మీరెప్పుడు జాగ్రత్తగా ఉండటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం చాలా చిన్నది. రేపు ఏం జరుగుతుందో అసలు ఎవరికీ తెలీదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అంటూ ఆమె తన ఫ్యాన్స్కు సలహా ఇచ్చారు. అలానే లడ్డూలు కూడా ఎక్కువగా తింటున్నట్టు మరో అప్డేట్ ఇచ్చారు రష్మిక. నవ్వుతున్న ఎమోజీలను జోడించారు. అయితే తనకు ప్రమాదం ఎక్కడ జరిగిందనే విషయంపై వివరాలు వెల్లడించలేదు రష్మిక ఈ విషయం చెప్పడంతో చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. రికవర్ అవుతున్నానని చెప్పడం సంతోషంగా ఉందంటూ రాసుకొస్తున్నారు. లడ్డూలు తినడాన్ని బాగా ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక చివరిగా రణబీర్ కపూర్తో కలిసి యానిమల్ చిత్రంలో నటించి భారీ బ్లాక్ బస్టర్ను అందుకున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడంతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పుష్ప 2, ధనుష్ కింగ్ నాగార్జునతో కలిసి కుబేరా, బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్తో సికందర్, విక్కీ కౌశల్తో చావా, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ సహా తదితర చిత్రాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఇవన్నీ వరుసగా విడుదల కానున్నాయి.